నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. చెప్పండి. సూర్యుడు చంద్రుడు కాంబినేషన్ కి ఫలితాలేమిటి, రెమెడీ ఏమిటి? ఓకే. ఇప్పుడు సూర్యుడు కారకత్వం గురించి మనం మాట్లాడాము. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కాంబినేషన్ అంటే అమావాస్య. కాకపోతే ఏంటంటే కొన్ని రోజుల డిగ్రీస్ మారుతూ ఉంటుంది. అది పర్ఫెక్ట్గా అమావాస్య అని ఉన్నప్పుడు మనకి రాహు ఒక కారకత్వం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అమావాస్య రోజున. అందుకే మనకి ఆ రోజు పితృకార్యాలన్నీ చేస్తాం. సూర్యుడు చంద్రుడు కాంబినేషన్ ఉన్నది అంటే మనం చంద్రుణ్ణి బలం చేయాలి. ఎందుకంటే ఆ రోజు చంద్రుడికి మనకి కిరణాలు తక్కువగా ఉంటాయి, 0 కిరణాలు. చంద్రుణ్ణి బలం చేయాలి. అయితే మనం వెళ్ళాల్సిన క్షేత్రాలు చంద్రశేఖర స్వామి క్షేత్రం, చంద్రమౌళీశ్వరుడు, గంగాధరేశ్వరుడు, జలకంఠేశ్వరుడు, ఇటువంటి క్షేత్రాలకి మనం వెళ్ళి దర్శనం చేసి వస్తే అది మనకి సోమవారం రోజున వెళ్ళి వస్తే ఫస్ట్ హోరాలో, అది మనకి 6 o'clock నుంచి 7 o'clock వరకు ఉన్న టైంలో వెళ్ళి వస్తే మనకి మంచి ఫలితాలు వస్తుంది. సార్, ఇప్పుడు సూర్యుడు కుజుడు కాంబినేషన్ కి ఫలితాలు ఏమిటి, రెమెడీ ఏమిటి చెప్పండి. కుజుడు సూర్యుడు ఒక కాంబినేషన్ అని చెప్పేటప్పటికీ హీట్ ఎక్కువైపోతుంది ఒంట్లోనేమో, హీట్ ఎక్కువైపోతుంది. దానివల్ల వచ్చేటువంటి బాయిల్స్ లాంటి విషయాలన్నీ వచ్చేస్తాయి వీళ్ళకి. అది ఒంటి బయటికి ఉండొచ్చు, లోపలికి ఉండొచ్చు. క్యాన్సర్ లాంటి ఒక రోగం కూడా వీళ్ళకి రావచ్చు. అది మనకి శనీశ్వరుడు ఒక దృష్టి కానీ కాంబినేషన్ కానీ వీళ్ళకి ట్రాన్సిట్లోనో జన్మరాశిలోనో ఉంటే కానీ వాళ్ళకి రావచ్చు. సో ఇది వీళ్ళు రెమెడీ అన్నది 100% చేసుకోవాలి. ఎస్పెషలీ వాళ్ళకి అటువంటి దశాభుక్తులు కానీ ఏదైనా జరిగితే వాళ్ళు 100% చేసుకోవడం వాళ్ళకి మంచిది. ఎటువంటి గుళ్ళకి వెళ్ళాలి వీళ్ళు అంటే, ఇప్పుడు జగదీశ్వరుడు ఆలయానికి వెళ్ళడం, అది మనకి మంగళవారం రోజు లేకపోతే రవివారం రోజు వెళ్ళి రావడం వీళ్ళకి మంచిది. అదేలాగా జగదీశ్వరుడు, వీరభద్రేశ్వరుడు, సరభేశ్వరుడు ఒక దర్శనం, అది ఆయనకి అభిషేకం చేసేటప్పుడు ఆ దర్శనం చేయడం, అది రాహుకాలంలో వాళ్ళకి అభిషేకం అవన్నీ చేస్తారు. అది చూసిన వీళ్ళకి మంచి రెమెడీ అన్నది వీళ్ళకి వస్తుంది. ఈ ముగ్గురు దేవతల్ని వీళ్ళు పట్టుకోవడం వీళ్ళకి మంచిది. సార్, ఇప్పుడు సూర్యుడు బుధుడు కాంబినేషన్ కి ఫలితాలు ఏమిటి, రెమెడీ ఏమిటి? సూర్యుడు బుధుడు కాంబినేషన్ అనేది మంచి కాంబినేషన్. అన్ని ఆదిత్య బుధ యోగం అని కూడా చెప్తారు. ఇది చాలా మంచి యోగం అని చెప్తారు. కాకపోతే ఏంటంటే మనకి గ్రహాలు ఉండేటువంటి స్థానం అన్నది చాలా ఇంపార్టెంట్. అది నెగటివ్ స్థానంలో ఉంటే నెగటివ్ ఫలితాలు అన్నది వస్తుంది. సో ఇటువంటి వాళ్ళకి రెమెడీ ఏమిటి అంటే, సూర్యనారాయణ గుడికి వెళ్ళి రావడం, అదేలాగా సత్యనారాయణ స్వామి వారి ఒక ఆలయానికి వెళ్ళి రావడం, వ్రతాలు పాటించడం. అదేలాగా తమిళనాడులో శంకరన్ కోయిల్ అని ఒక క్షేత్రం ఉంది. అది ఏంటంటే శంకరుడు, నారాయణుడు అర్ధనారి స్వరూపంలాగా ఇద్దరు కలిసి ఉంటారు. ఆ క్షేత్రానికి వెళ్ళి రావడం, ఇవన్నీ వీళ్ళకి మంచి రెమెడీ. అది వెళ్ళేదేమో వీళ్ళు ఎస్పెషలీ బుధవారం రోజున వెళ్ళి రావడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. సార్, ఇప్పుడు సూర్యుడు గురువు కాంబినేషన్ కి ఫలితాలు ఏమిటి, రెమెడీ ఏమిటి? ఇప్పుడు సూర్యుడు గురువు ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కాంబినేషన్. కాకపోతే ఏంటంటే అది ఏ స్థానంలో ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్గా మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైనా ఈ సూర్యుడు గురువు కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా లోపల ఉన్నటువంటి మనకి అమినోషియల్ ఫ్లూయిడ్ అన్నది తగ్గిపోతుంది. అందువలన ఒక ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ లాంటి ఒక సిచ్యువేషన్ రావచ్చు. అది ఒకటి చూసుకోవాలి. సూర్యుడు గురు కాంబినేషన్ అన్నప్పుడు మనకి శంకరుడు ఆలయం అన్నీ మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. అందులోనూ మనకి ఏ శివుడు గుడికి మనం గురువారం రోజున వెళ్ళి వచ్చినా మనకి మంచి ఫలితాలు వస్తుంది. అందులోనూ మనకి సుందరేశ్వరుడు ఆలయం వెళ్ళి రావడం, బృహదీశ్వరుడు ఆలయానికి వెళ్ళి రావడం, అది మనం గురువారం రోజున ఫస్ట్ హోరాలో, అది మనకి 6 to 7 లోపల వెళ్ళి రావడం మంచి ఫలితాలు ఇస్తుంది. సార్, సూర్యుడు శుక్రుడు కాంబినేషన్ కి ఫలితాలు ఏమిటి, రెమెడీ ఏమిటి? సూర్యుడు శుక్రుడు కాంబినేషన్ అన్నది కూడా చాలా మంచి కాంబినేషన్. ఫర్టిలిటీకి చాలా ఇంపార్టెంట్ అయిన కాంబినేషన్.
అదేలాగా కంటికి సంబంధించిన విషయాలకి చాలా ఇంపార్టెంట్ అయిన కాంబినేషన్. సో వీళ్ళకి వెళ్ళాల్సిన చోట ఏంటంటే మహాలక్ష్మీశ్వరుడు మనకి సహస్ర మహాలక్ష్మీశ్వరుడు అనే ఒక క్షేత్రం ఉంది తమిళనాడులో, అక్కడికి వెళ్ళొచ్చు. వెள்ளీశ్వరుడు అనే ఒక క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. చెన్నైలో ఉంది అది. అదేలాగా మనకి ఈ చోట్లన్నీ మనకి లేవండి అని చెప్పేటప్పటికి మనం శుక్రవారం రోజున శివాలయానికి వెళ్ళి ఫస్ట్ ఓవరాల్ అది 6 to 7 లోపల వెళ్ళి దర్శించి రావడం మంచి ఫలితాలు మనకి ఇస్తుంది. ఇందులో మనకి ప్రత్యేకంగా మనకి ఫర్టిలిటీ గురించి చూసేవాళ్ళు షష్ఠి వ్రతాలు ఉండి ఆ రోజున ఈ దర్శనం చేసి రావడం, అదేలాగా ప్రదోష వేళలో వీళ్ళు దర్శనం చేసి రావడం శివుడిని, వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. సూర్యుడు శని కాంబినేషన్కి ఫలితాలు ఏమిటి, రెమెడీ ఏమిటి? ఇప్పుడు సూర్యుడు శనీశ్వరుడు కాంబినేషన్ అనేది చాలా డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇది పొలిటీషియన్స్కి ఉండేటువంటిది. అదేలాగా మనకి కాంట్రాక్ట్ స్టైల్ జాబ్స్ చేసే వాళ్ళకి ఉండేటువంటి ఒక కాంబినేషన్ ఇది. సూర్యుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉండే వాళ్ళకి మేజర్గా సరభేశ్వరుడు ఒక దర్శనం చేయడం, అదేలాగా నరసింహస్వామి ఒక దర్శనం చేయడం, శనివారం రోజున అది మనకి 6 నుంచి 7 లోపల ఉన్నటువంటి టైంలో చూడడం వాళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది. అదేలాగా రాహుకాలంలో సరభేశ్వరుడికి అభిషేకాలు అవి చేస్తారు. అది సండే రోజున అది దర్శనం చేయడం వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. సార్, సూర్యుడు రాహుకేతు కాంబినేషన్కి ఫలితాలు ఏమిటి, రెమెడీ ఏమిటి? సూర్యుడు రాహు, సూర్యుడు కేతు ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది, కొడుముడి అనే క్షేత్రంలో మనకి మగుడేశ్వరన్ అనే ఒక శివుడు ఉన్నాడు. ఆయన ఒక దర్శనం ఈ గ్రహణ కాలంలో వెళ్ళి చేసి రావడం వాళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది. చాలా జీవితంలో ప్రోగ్రెస్ అనేది దొరుకుతుంది. అదేలాగా మనం శ్రీకాళహస్తి వెళ్ళి రావడం, అది మెయిన్గా ఇటువంటి టైం పీరియడ్లో వెళ్ళి రావడం, గ్రహణ కాలంలో వెళ్ళి రావడం, దర్శనాలు చేయడం, ఇటువంటి విషయాలు చేస్తుంటే, రాహుకాల పూజలు చేస్తుంటే వాళ్ళకి మంచి ఫలితాలు దొరుకుతుంది. అది ఎస్పెషలీ సండే రోజున చేయాలి, ఎందుకంటే సూర్యుడు గ్రహణించున్నాడు కాబట్టి. ఇదనమాట. రాహు గ్రహణించినా సరే, కేతు గ్రహణించినా సరే ఈ గుడికి వెళ్ళి రావడం, లేకపోతే నాగేశ్వరుడు ఆయన్ని దర్శనం చేయడం, ప్రతి రాహుకాలన్న ఆయన దర్శనం చేసి రావడం, అది మనం సండే రోజున ఉన్న రాహుకాలన్న దర్శనం చేసి రావడం మంచి రిజల్ట్ ఇస్తుంది. సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.